ఎక్కడ చూసినా యూఎస్బీ. కిడ్నాప్ చేసిన అమ్మాయిలని 2 రోజులు ఎవరికి కనిపించకుండా దాచిపెట్టి ఏం చేస్తున్నాడు? అసలు యూఎస్బీ మోటివ్ ఏంటి? అట్లా కాదురా తిరుపతి, నేను ఊర్లో లేనప్పుడు జరిగింది ఇది. ఊర్లో వచ్చిన వెంబడే విషయం తెలుసుకొని ఇలాంటి చర్యలు జరగకుండా అటు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఆ ఏరియా లీడర్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో విచారణ స్పీడ్ పెంచారు పోలీసులు. వాళ్ళు మనకు వార్నింగ్ ఇచ్చారు, లేకపోతే మనమే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినామా? నేను వదిలేసి వెళ్ళాలంటే బాధగా ఉందన్న. కిడ్నాప్ కి గురైన అమ్మాయి కూడా మన వెనకనే వస్తుంది. మనిషిని చంపడం నేరం. రైతు ఆత్మహత్య చేసుకుంటే చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించుడు కాదు, రైతు కష్టం తెలుసుకొని సావకుండా చూసుకోవాలి. అత్యాచారం చేశాడా అని అమ్మాయిలను అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు అని వస్తుంది. తెలియకపోవడంతో ఇది ప్రభుత్వానికి సవాలని ప్రతిపక్షాలు గొడవలు చేస్తున్నాయి. కిడ్నాప్ చేసిన అమ్మాయిలని 2 రోజులు తన దగ్గర ఉంచుకొని ఎందుకు వదిలేస్తున్నాడు? తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకునేవారే లేరు.